ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు ఈరోజు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో సప్తముఖ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. శనివారం కంటే ఇవాళ భక్తుల రద్దీ మరింత పెరిగింది. దీంతో ఖైరతాబాద్తో పాటు పరిసర ప్రాంతాలు మెట్రో స్టేషన్ కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. భక్తులు త్వరగా వినాయకుడిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. కాగా ఖైరతాబాద్ మహాగణపతిని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా దర్శించుకుంటున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మహాగణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూజారులు గవర్నర్కు ఆశీర్వచనం అందించారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా మహాగణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి వద్ద దర్శన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్శనానికి కొంత సమయం పడుతున్నా ఎక్కడా ఇబ్బంది పడకుండా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. కాగా సోమవారం భక్తుల దర్శనాలను నిలిపివేసి నిమజ్జనానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేయనున్నారు. హైదరాబాద్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా నిర్వహిస్తున్నటువంటి గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరగాలని, అదేవిధంగా ప్రజలు ఐకమత్యంతో కులము మతము భాష అనేది ఏం లేకుండా లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేయడం చాలా శోభనీయమే. సమాజంలో నైతిక విలువలు పెరిగి ఎక్కువ మంది మహిళలు రావడం, మహిళలు సాధికారిత సంపాదించి మహిళల మీద ఏ రకమైనటువంటి అత్యాచారాలు లేకుండా సమాజంలో అందరం కూడా మహిళలను గౌరవించేటువంటి రోజు రావడం, విఘ్నేశ్వరుడిని పూజించుకుంటే ఆ విఘ్నాలన్నీ కూడా పోతాయని నా మనసారా నేను కోరుకుంటున్నాను. మేము ఈ సంవత్సరం వచ్చాము, కొత్తగానే చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చాము, మళ్ళీ ఈ సంవత్సరం చూద్దామని వచ్చాము. చాలా బాగుంది. విగ్రహం కానివ్వండి, ఇక్కడ ఉన్న క్రౌడ్ కానివ్వండి, అందరూ హుషారుగా ఉన్నారు, అందరూ హ్యాపీగా వచ్చారు, హ్యాపీగా చూద్దామని వచ్చారు. యువత ఎక్కువగా వచ్చారు. ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70 అడుగుల మహాగణపతిని ఈసారి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. లక్షలాది ప్రజలు గత 10 రోజుల నుండి 24 అవర్స్ క్రౌడ్ వస్తూనే ఉన్నది. ఇసుకేసే రాలనంత జనం కనిపిస్తున్నారు. ఇక్కడ లక్షలాది మంది పబ్లిక్ వస్తున్నారు. నిన్న ఒక్క రోజులోనే దగ్గర 4 లక్షల మంది పబ్లిక్ దర్శనం చేసుకున్నారు. ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు దగ్గర కనీసం 16-18 లక్షల పబ్లిక్ వచ్చి ఈ గణనాథుడిని దర్శించడం జరిగినది. ఇవాళ సుమారు 5 లక్షల మంది, 5 నుండి 6 లక్షల మంది వచ్చి దర్శించుకునేటట్టు కనిపిస్తున్నారు.